చాలా పెద్ద పెద్ద హీరోస్తో కూడా వర్క్ చేశాను మీరు. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మీకు బాగా నచ్చి వీళ్ళతో అయితే నేను ఫ్రీగా మూవ్ అవ్వగలను అని హీరో ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్ గారు. ఆయనతో మనం ఓపెన్గా ఏ విషయమైనా చెప్పొచ్చు, ఆయన వింటారు. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి పొగడితే మటుకు నెక్స్ట్ డే మనతో మాట్లాడు. ఓపెన్గా ఆయన గురించి మనం ఏదైనా రివ్యూ చేయవచ్చు. మీరు ఇది బాగాలేదు, ఇది సరిలేదు, ఇది కరెక్ట్ చేయండి సార్ అంటే అది వింటాడు మనిషి. సూపర్ సార్, మీరు సూపర్ సార్ అంటే అంతే మన కరెక్ట్ నెక్స్ట్ డే. ఎందుకంటారు? ఎందుకంటే ఆయనకి అది నచ్చదు. ఆయన గురించి కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆయనతో మాట్లాడతారు. మోర్ దెన్ నేను ఫస్ట్ సినిమా ఆయనతో తంబికన్ దూరం ఒక సినిమా కంటిన్యూస్ గా ఒక 8 ఫిల్మ్స్. ఇప్పుడు మా మిస్సెస్ కాలా సినిమా చేసేటప్పుడు కూడా ప్యారగా చేస్తుంది. అప్పుడు అడిగాడు ఆయన ఏం చేస్తున్నాడు, బంటోడు ఏం చేస్తున్నాడు అనేది. అంత క్లోజ్నెస్ ఉంటుంది షూటింగ్ లో అమ్మని చెప్పి ఇంట్లో కూర్చుని ఏం చేస్తాడు. ఒకరోజు ఈవీపీ వెళ్ళాం. ఈవీపీ వెళ్తే చాలా రోజుల తర్వాత అలా కట్టి పట్టుకుని హాఫ్ అన్ అవర్ చార్ ఎవరు రాకూడదని చెప్పి మేము ఇద్దరు చార్ వేసుకుని పాత విషయాలు, పాత ఫ్రెండ్స్ గురించి అన్ని అడిగి అన్ని డీటెయిల్ బాగా మాట్లాడతారు. సినిమాలు కూడా ఒక సీన్ చేస్తే ఎలా ఉంది సీను ఆయనతో దగ్గర దగ్గర తంబికందూరు, పడికాదవన్, ధర్మదురై, మాపిళ్ళై, హిందీలో గంగువా, మావీరన్, దగ్గర దగ్గర 8 to 9 ఫిలిమ్స్ ఆయనతో చేశాను. అన్ని సినిమా చేసేటప్పుడు సీన్ గురించి చాలా సీరియస్ గా తీసుకుంటాడు మనిషి. ఒక సీన్ అయినా షార్ట్ ఆయన ఏమైనా అడ్వైజెస్ ఇస్తారా మధ్యలో? ఇవ్వరు కదా. ఆయన ఏమి ఇన్వాల్వ్ అవ్వరు. కథ వినేసి ఒప్పుకుంటే మటుకు ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. టైమింగ్ మటుకు ఆయన దగ్గర అంటే మనిషి మీరు ఎన్ని గంటలు నన్ను పంపిస్తారని అడగదు. 24 hours ఉంటే కూడా ఆయన అలాగే తయారు వేసుకుని కూర్చుంది. హార్డ్ వర్క్. ఆయనకి ఏం తాగిస్తారు మీరు రజనీకాంత్ గారికి? మంచి మనిషి. వెరీ గుడ్ పర్సన్. ఓకే. గుడ్ హార్టెడ్ పర్సన్. గుడ్ హార్టెడ్ పర్సన్. ఓకే. ఎవరిని హర్ట్ చేయడు, ఎవరిని, చిన్నవాళ్ళని కూడా పెద్దవాళ్ళ డిఫరెన్స్ ఏమి ఉండదు. అందరితో సరదాగా ఉంటాడు మనకి. లైట్ మ్యాన్స్తో కానీ సెట్ బాయ్స్తో కానీ అందరితో సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఎవరిని హర్ట్ చేయడు. వెరీ బ్యూటిఫుల్ పర్సన్. నేను మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరి గురించి షేర్ చేసుకోండి అంటే జెంట్స్ గురించే చెప్తున్నారు, అసలు అమ్మాయి గురించి చెప్పట్లేదు. హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ అంటే సీత నా ఫస్ట్ సినిమా హీరోయిన్. ఇప్పుడు వరకు నా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇప్పుడు వరకు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బాగా ఫ్రెండ్ నాకు, మోహన్ బాబు గారు అని చాలా ఫ్రెండ్. ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయారు. అప్పుడు కూడా మేము మా ఇంటి ఫంక్షన్స్ అన్నిటికీ సీత వస్తుంటుంది. అంటే ఒక సిస్టర్ లాగా సీత. అంబికా గారు అలాగే. అంబికా గారు నన్ను తమిళ్లో సహోదర అనే పిలుస్తుంది. అంబికా గారు. అంబికా గారితో మా సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలో ఒక 5-6 సినిమాలు ఆవిడ హీరోయిన్ గా. మాధవి గారు ఇక్కడ లేదు, ఆవిడ ఫారిన్ వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు మీట్ అవుతాం. మేము మహాలింగపురంలో కదా, మెడ్రాస్ లో బ్యాంక్ లో మీట్ అవుతాం అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాత మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. అంటే అప్పటి ఫ్లాప్ అయిన మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది. సో మీరు చేసిన మూవీస్ లో మళ్ళీ రిలీజ్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అనే మూవీ ఏంటి? కాళీచరణ్ ఒక సినిమా ఉంది. ఓకే. కార్తిక్ అండ్ శరణ్ రాజ్ యాక్ట్. అది రిలీజ్ చేస్తే సూపర్. అది కొంచెం అడ్వాన్స్ గా తీసాం. ఎందుకంటే ఆ సినిమాలో ఇప్పుడు అంటే వెబ్ సిరీస్ లో యూజ్ చేస్తున్నారు ఆ వర్డ్స్ అన్ని. అవన్నీ ఆ సినిమాలోనే 89లోనే చేశాను నేను. అది ఏమైందంటే బాంబే వరకు సెన్సార్ వెళ్ళింది ఆ వర్డ్స్ కోసం. బాంబే వరకు వెళ్ళి తెచ్చుకున్నాం. అది అప్పుడు జనానికి ఎక్కలేదు, అంటే కొంచెం కాంట్రవర్సీ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎంజాయ్ చేస్తారు జనం. కార్తిక్ చాలా బాగా చేస్తుంటాడు. పాత కార్తిక్ గారు అంటే మీరు వర్క్ చేసిన కార్తిక్ గారి గురించి ఒక విషయం ఏదైనా అంటే ఇది ఈయన నుంచి నేర్చుకోవచ్చు అని అంటే ఏం చెప్తారు? ఆయన్ని ఎలా డీల్ చేయాలనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఆయన వచ్చి మనల్ని టెస్ట్ చేస్తారు ఫస్ట్. రాగానే బస్ ఎత్తముండ పో బస్ అంటాడు.
நீங்கள் எத்தனை மணிக்கு போகணும் சொல்லுங்க பாஸ். என்ன ஒரு 4 o'clock నేను కావాలని 3 o'clock బస్ నీకు పోలాను చేసేసి అలా ఒక 2 రోజులు చూశాడు. 3వ రోజులు అడగలేదు. నేను 6 వరకు షూటింగ్ వెళ్ళాను. బస్ నేను పర్లేదు. అలా మనం అలా ఆ సినిమాలో అతను పొద్దున్న రాడు అంటారండి. నేను 2 సాంగ్లు అతనితో సన్ రైజ్ షాట్ తీసాను. మార్నింగ్ వచ్చారు హీరో సాంగ్. నేను చెప్పాను బాస్ మరి సన్ రైజ్ షాట్ ఉంది సాంగ్లో, ఎలా మీరు ఎలా చేద్దాం చెప్పండి అంటే నేను எங்கே தங்க போறீங்க பஸ் அப்போ ஹோட்டலில் தங்கி நானும் வந்து నైటే పోయాడు. వీళ్ళకో మాతనే వచ్చాడు. వచ్చి మాతనే హోటల్లో ఉండి మార్నింగ్ 4-4:30 కింద లేచి వెళ్ళిపోయాం బీచ్కి. అన్ని సెట్ చేసుకుని సండే షాట్ తీసాం. సో 2-3 రోజులు నాకు పని చేశారు. అందరూ బయట చెప్పుకునే అంత పర్సనాలిటీ కాదు, మనం డీల్ చేయ విధంలో. అంటే టైం సెన్స్ ఉండదు, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అదంతా కాదు, అతను డీల్ చేసే విధంగా చేస్తే మనం బాగుంటాయి.